ఇంతటి చారిత్రక నేపథ్యం, పర్యాటక అవకాశాలు ఉన్న కంబం చెరువును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఇచ్చిన హామీలపై ప్రస్తుత ప్రజాప్రతినిధుల స్పందన ఏంటి? మరి స్థానికులు, నిపుణులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో కాంతారావు అందిస్తారు. కాంతారావు, చెప్పండి. ఏదైతే మార్కాపురం జిల్లాలో కంబం చెరువుకి ప్రసిద్ధ స్థానం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆసియా ఖండంలోనే రెండో మానవ నిర్మిత చెరువుగా అయితే దీనికి పేరుంది. అయితే ప్రపంచంలో 3వ స్థానంలో కూడా ఈ చెరువు ఉండటం విశేషం. అయితే ఈ చెరువు సంబంధించి ఇటు ఏదైతే ఉందో ప్రకృతికి సంబంధించి కానీ హిమాలయ సోయగాలు కలిగిన చెరువుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో మొత్తము వచ్చేసి 6,944 ఎకరాలకైతే ఈ చెరువు ద్వారా అయితే సాగునీరు కానీ అలాగే తాగునీరు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ చెరువు యొక్క సామర్థ్యం 3 టీఎంసీల వరకు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి వచ్చేసి 23.95 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెరువుగా అయితే చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ చెరువుని శ్రీకృష్ణ దేవరాయలు వారు సతీమణి అన్నపూర్ణ అమ్మాదేవి అయితే ఈ చెరువుని కట్టించడం అయితే జరుగుతుంది. అయితే ఈ చెరువుకి ఇటు గుండ్లకమ్మ అలాగే జంపలేరు వాగుల నుంచి అయితే ఈ చెరువుకి వాటర్ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు అలాగే వారి సతీమణి అన్నపూర్ణమ్మ దేవి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంత వాసులు ఏదైతే వరద తీవ్రత నుంచి తమల్ని కాపాడాలని చెప్పేసి ఇక్కడ ఆనకట్ట కట్టాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరినప్పుడు ఆ అన్నపూర్ణమ్మ దేవి అయితే ఎవరైతే ఉన్నారో ఆమె ఈ ఇక్కడ ఉన్న ఆ చెరువుకి ఆనకట్ట అయితే నిర్మించడం అయితే జరిగింది. అయితే ఆ ఆనకట్ట నిర్మించే క్రమంలో ఏదైతే ఉందో అక్కడ సున్నప సీసమును కరిగించి అలాగే సున్నప్రాయి అలాగే ఇసుకను కలిపి అక్కడ ఏనుగుల ద్వారా తొక్కించి బలిష్టంగా ఈ చెరువును అయితే నిర్మించిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలైతే చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ చెరువుకి వచ్చేసి దినాశావళి అనే దర్గా అయితే ఈ చెరువు మీద ఉండటం అయితే జరిగింది. అయితే ఈ దినాశావళి దర్గాలో ప్రతి సంవత్సరం 13వ తేదీ అనే ఉత్సవం అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఉత్సవానికి వేల మంది భక్తులు అయితే ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ఈ చెరువు కట్ట పైన శ్రీకృష్ణదేవరాయలు అన్నపూర్ణమ్మ అయితే వారి జ్ఞాపకార్థంగా అయితే వారి విగ్రహాలను అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడున్న ఈ చెరువులో 7 కొండలు ఈ చెరువులో ఉండటం, అది ప్రకృతి సోయగాలు అలాగే రమణీయంగా ఉండటం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రాంతాన్ని ఇటు ఎవరైతే పాలకులైతే ఉన్నారో అక్కడ ఈ ప్రాంతాన్ని ఏదైతే ఎన్నికల సమయంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తాము, అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఇక్కడున్న ఈ చెరువుకున్న సామర్థ్యాన్ని పెంచడం కానీ అలాగే ఈ పర్యాటకులను ఆకర్షించడం కానీ చేయలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ ఖమ్మం చెరువు దగ్గరికి అనేక మంది పర్యాటకులు రావటం, అలాగే ఎవరైతే ఉన్నారో వేసవి సెలవుల్లో కానీ అలాగే పాఠశాల సెలవుల్లో కానీ ఈ ప్రాంతానికి విద్యార్థులైతే కానీ ఇటు ఎవరైతే సామాన్య ప్రజలైతే కానీ ఈ ప్రాంతానికి వచ్చి సేద తీరుతున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం చెరువు వద్ద కనీస సౌకర్యాలు లేవని, అలాగే కూర్చోవడానికి బెంచీలు కానీ అలాగే తాగునీరు రక్షణ ఏర్పాటు లేకపోవడం పర్యాటకులకు ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ చెరువుకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఉందో చిల్డ్రన్ బోట్స్ కానీ అలాగే బోటింగ్ సౌకర్యం కానీ అలాగే చిల్డ్రన్స్ పార్క్ కానీ అలాగే వ్యూ పాయింట్లు కానీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలైతే చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే పాలకులు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఏటా మేము ఇక్కడ ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం, అలాగే అంతర్జాతీయంగా ఈ చెరువుకి గుర్తింపు తెస్తామని చెప్తున్నా కానీ ఇక్కడ అయితే ఆ పరిస్థితులు అయితే కనబట్టలేదు. అయితే ఇక్కడున్న ప్రాంత ప్రజలైతే ఇక్కడ ఇలాంటి సౌకర్యాలను కలిగించి చేయడం వల్ల ఇక్కడ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ అలాగే ఏదైనా భవిష్యత్తు సౌకర్యాలు కానీ కల్పిస్తే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే ఏది రాజకీయ నాయకులు ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఆర్థికంగా కానీ అలాగే మౌలిక వసతులు కల్పించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.